నాన్న ఉంటే మన ఇంట్లో ఎలా ఉంటుందంటే అమ్మ మొహంలో సంతోషం ఉంటుంది, ఇంట్లో వెలుతురు ఉంటుంది, నలుగురిలో గౌరవం ఉంటుంది, మనలో కూడా ఒక ధైర్యం ఉంటుంది. నాన్న అంటే అది. నాన్న ఉన్నప్పుడు మనకు ఆయన గురించి అంతగా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకని? పిల్లల బాగు కోసం మాత్రమే. కానీ ఆయన హృదయంలో దాగున్నటువంటి ఆ ప్రేమ ఉంది చూసారా, అది అమ్మ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ అది బయట పడనివ్వడు. బయట పడలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఆయన. అయ్యో నా కొడుక్కి ఈ రోజున మంచి మార్కులు వచ్చినాయి, కనీసం ఏదైనా పండో ఏదో లేకపోతే ఇంకేదో స్వీట్లో ఏదో తెచ్చి పెడదామన్నా వాడు మళ్ళీ ఎక్కడ ఇదైపోతాడో అనేది ఫీల్ అవుతాడు ఆయన. ఇంకా టార్గెట్స్ పెడుతూ ఉంటాడు, అంతేగాని ఆయన తీర్చడు. కానీ మనసులో మాత్రం మదన పడుతూనే ఉంటాడు ఆయన. అయ్యో నేనేం చేయలేకపోయాను. నిజంగా పేదవాళ్ళు అయితే మరీ దారుణం, ఏమీ చేయలేకపోతారు. ఒక్కొక్కసారి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కనీసం కొంత పెద్దవాళ్ళైనా, అంటే డబ్బున్న వాళ్ళైనా కాస్త ఒక పెన్నో పెన్సిల్ లేకపోతే ఒక సైకిల్ బండో ఏదో కొనిస్తారు. ఇది ఇక్కడ అది కూడా కాదు. నిజంగా నాన్న బాధ అది ఎవరికీ చెప్పలేం మనం నాన్న గురించి, ఎందుకంటే ఆయన ఎప్పుడు బయట పెట్టరు, అది ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడున్న తరం కొద్దిగా మారింది. ఒకప్పుడైతే మా నాన్నగారు అయితే యమ స్ట్రిక్ట్ అసలు. ఆయన కంపెనీ నుంచి 5:30కి వస్తున్నారంటే నేను 5 o'clockకే పుస్తకం పట్టుకుని కూర్చునేవాళ్ళం, అంత భయం అనమాట. సో అలాంటి పరిస్థితులు. థ్యాంక్ యూ.